విజయవాడ ఆంధ్రరత్న భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఏపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్ షర్మిల నేతృత్వంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమవుతారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశాలకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. ఎస్ గాయత్రి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను వేగవంతం చేసినాయి అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా తమ కార్యాచరణ అయితే రోజు రోజుకు ముందుకు తీసుకువెళ్తూ ఉంది. ఇప్పటికే షర్మిల బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన ఉత్సాహంతో పాటు భారీ బహిరంగ సభలు, జిల్లా పర్యటన కూడా జరుగుతూ వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా కొంత గతంలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మొన్న ఫిబ్రవరి నెలలో కూడా మేనిఫెస్టో కమిటీ అయితే భేటీ అవ్వడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఎలాంటి మేనిఫెస్టోని ప్రకటించారో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ, ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం నిధుల విషయం కావచ్చు, విశాఖ ప్రైవేటీకరణ, అలాగే షెడ్యూల్ 9కి సంబంధించి రాష్ట్ర విభజన, ఆస్తులు పంపకాలు తెలంగాణతో, ఇలాంటి అనేక అంశాలను కూడా మేనిఫెస్టో కమిటీ ఆల్రెడీ మొన్న కమిటీ అయితే భేటీ అవ్వడం జరిగింది. అయితే ఇవాళ షర్మిల అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకి విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఎన్నికల కమిటీ కూడా భేటీ కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులతో వైఎస్ షర్మిల చైర్పర్సన్గా ఉన్నారు. 20 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే మొన్న షర్మిల 2 రోజుల పాటు కూడా విజయవాడ పర్యటనలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మొన్న గడువు చివరి వరకు ఉండడంతో ఆ గడువు అనంతరం కూడా 1-to-1 అందరితో కూడా షర్మిల ఇంటర్వ్యూ అయితే చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఇప్పటికే మిగతా పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించడానికి వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ అవుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాబోయే 40 రోజులు ఎలాంటి కార్యాచరణలు చేసుకోవాలి, అలాగే ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి లిస్టును కూడా ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ లిస్టును కూడా అధిష్టానానికి ఢిల్లీ పంపించిన తర్వాత ఈ వారంలోనే లేదంటే నెక్స్ట్ వారంలో కూడా అభ్యర్థుల జాబితా అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే అనంతపురంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇందిరమ్మ అభయహస్తం అంటూ కూడా ప్రతి పేదవానికి సంబంధించి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే విధంగా కూడా ఒక హామీని కూడా ప్రకటించారు. ఇక నిన్న తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి డిక్లరేషన్ అయితే నిన్న ఇచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, అలాగే షర్మిల పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే 2 భారీ బహిరంగ సభలు చేశారు. ఇక జిల్లా పర్యటన కూడా బస్సు యాత్ర చేయాలా, లేదంటే భారీ బహిరంగ సభలు నిర్వహించాలా అంటూ కూడా ఒక కమిటీ అయితే ఇవాళ చర్చించే అవకాశం ఉంది. పూర్తిగా 40 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, అలాగే హామీలకు సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి కూడా పూర్తిగా అయితే కసరత్తు అయితే చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు జనసేన టీడీపీకి సంబంధించి కూటమి ఏర్పడింది. ఆ కూటమిలోకి బీజేపీ వస్తుందా లేదా అనేది కూడా 1-2 రోజుల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉండడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ కలుపుకున్నారు. అయితే కమ్యూనిస్టులకు సంబంధించి కూడా ఎన్ని స్థానాల్లో వాళ్ళకి సీట్లను కేటాయించాలి, ఏ స్థానాల్లో కమ్యూనిస్టులు
పోటీ చేయాలి. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈ ఎన్నికల కమిటీ అయితే సుదీర్ఘంగా చర్చించనుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ అలాగే ఇక్కడ లోకల్గా ఉన్న వైసీపీ, టీడీపీ ఇప్పుడు 3 పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినాయి. దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే కూడా తొలి సంతకం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా మీదే తొలి సంతకం చేస్తారంటూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని అలాగే బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. ఈ కార్యాచరణ మొత్తం కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వచ్చే విధంగా కూడా ఎన్నికల కమిటీ అయితే వాళ్ళ మీటింగ్ అయితే పెట్టనున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే రాబోయే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉండాలి, ఏ అంశాలు హామీలు మేనిఫెస్టోలో పెట్టాలి, కమ్యూనిస్టులకు సంబంధించి సీట్ల పంపకాలు కావచ్చు, అలాగే అభ్యర్థులకు సంబంధించి పార్లమెంటు అలాగే నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల లిస్టు ఫైనల్ ఈ అన్ని అంశాలు అయితే వాళ్ళ ఎన్నికల కమిటీ అయితే చర్చించనుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.